అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మర్రి దెయ్యం నుయ్యి దెయ్యం. అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావటం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ, అదేమిటే రాధా, ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేళ కాని వేళ హఠాత్తుగా తిరిగి వచ్చావు అని అడిగింది కంగారుగా. రాధ బాడుగ బండిలో నుంచి దిగుతూనే, నాకు వెంటనే 1000 రూపాయలు కావాలి, కొత్త పందిరి మంచం, కుర్చీలు, బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా చెయ్యాలి అన్నది రుసరుసలాడుతూ. అనసూయమ్మకు నెత్తిన పిడుగు పడినట్లయింది. అంతకు వారం కిందటే అల్లుడు కూతురు పండగకు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేట్టు? ఆమె పైకి తన ఆదుర్ద చిరాకు కనబడనివ్వకుండా, ముందు నువ్వు భోజనం చెయ్యి, తరువాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది. రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని 1000 రూపాయలివ్వమని అడగటానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆమె ఉంటున్న వీధికంతకు గొప్ప అందగత్తె అని నలుగురమ్మలక్కలు చెప్పుకునేవారు. అంతేగాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామానులున్నవని, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు. అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్ళేసరికి పక్కవాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది. ఆ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో, నల్లని పొడవాటి జడతో చూడముచ్చటగా ఉండేది. పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం, ఇతర సామానులు అన్నీ సరికొత్తవి. వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదుటే రుక్మిణిని ఆకాశానికెత్తేశారు. వాళ్ల మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుడి ఎదుట దివిటి అన్నట్లుంది. రాధకు రుక్మిణి మీద ఎక్కడలేని అసూయ కలిగింది. రుక్మిణి 1-2 సార్లు పలకరించినా అయిష్టంగా ముఖం తిప్పేసుకుంది. భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం, కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాలే అనేశాడు. ఆ జవాబుకు ఒళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది. అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు అన్నది. నేనేం నక్కను కాదులే, ఇన్ని మాటలెందుకు? నా మొహాన 1000 రూపాయలు పారేస్తే నా దారిన నేను పోతాను అన్నది మొండిగా రాధ. మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు, అదేదో డబ్బులు కాసే చెట్టు అనుకుంటున్నావో ఏమో. నా దగ్గర చిల్లిగవ్వలేదు. మీ నాన్న ఊళ్ళో లేడు. ఉన్నా అడగ్గానే 1000 రూపాయలు కుమ్మరించగల తాహతు ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా. రాధ చర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది. సూర్యాస్తమయానికి అట్టే కాలం లేదు. నువ్వు వెళ్ళవలసింది అడవి దారి. పట్నం చేరేసరికి అర్ధరాత్రవుతుంది. పొద్దున్నే వెళుదువుగాని అని అనసూయమ్మ కూతురును ఎంతగానో బతిమాలింది. అయినా రాధ తల్లి మాట వెనక అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని బయలుదేరింది. బండి చీకటి పడే వేళ అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ, ఆ ప్రాంతాల ఎక్కడో పాడుబడిన నుయ్యి, ఊడలమర్రి చెట్టు ఉండాలి. అక్కడ దెయ్యాలు పగలే కీచులాడుకుంటాయని చెబుతారు. గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో. అమ్మా, ఆ దెయ్యాలు మనపోటి మంచివాళ్ల జోలికి రావు. ధనాశ, అసూయ, పిసినారితనం ఉన్నవాళ్లంటే వాటికి అలుసు. మీరలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి. మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందుంటుంది అన్నాడు బండివాడు. రాధ బండిలో ఒక పక్కగా చేరగిలబడి కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటి తరువాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది. ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురగలు కక్కుకుంటూ కిందపడి ఉంది. బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ, దీనికేదో పెద్ద రోగమే వచ్చింది. ఎలాగూ పట్నం దగ్గరకొచ్చాం కనుక మీరు కష్టం అనుకోక
కాస్త నడిచి వెళ్ళండి, నేను ఈ పక్కన ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుణ్ణి తీసుకొస్తాను అన్నాడు దిగులుగా. రాధ భయపడుతూనే బయలుదేరింది. ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఓడల మర్రి, దాని కింద నుయ్యి కంటబడ్డాయి. మర్రి కొమ్మ మీద ఒక దెయ్యం ఉంది, నూతిగట్టుపైన మరొక దెయ్యం ఉంది. రెండూ పెద్దగా వాదించుకుంటున్నాయి. నేను ఎత్తు మీద ఉంటాను, కిలకిలమంటూ పక్షులు పైనే ఎగురుతాయి, చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి, అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది మర్రి దెయ్యం. నేను నేలను అంటిపెట్టుకొని ఉంటాను, మహావృక్షాలకైనా నేలే ఆధారం, వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే, అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది నుయ్యి దెయ్యం. కాలం తీరిన వాళ్ళు పైకి రావలసిందే అన్నది మర్రి దెయ్యం. అదేం మాట, వాళ్ళు నేలపాలవుతారు అన్నది నుయ్యి దెయ్యం. అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని దాటిపోచూస్తున్న రాధ వాటి కంటబడింది. అదుగో ఎవరో ఆడకూతురు, తగువులాటల్లో వాళ్లకు అనుభవం జాస్తి, మనలో ఎవరు గొప్పో ఆవిడ్నే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకొని రెండు దయ్యాలు రాధను గట్టిగా కేకవేసి పిలిచాయి. పారిపోయే మార్గం లేదు కనుక ఏమైతే అదవుతుందన్న బెంగతో రాధ వాటిని సమీపించింది. దయ్యాలు తమ తగవు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి. రాధకు అవి హాని చేసే దెయ్యాల్లా కనబడకపోవటంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది. ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని, గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణ్యాలు రాల్చగలదో, నుయ్యి దెయ్యం చేదవేస్తే ఎన్ని బంగారు నాణ్యాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది. మర్రి దెయ్యం చెట్టు కొమ్మలు ఊపింది, గలగలమంటూ బంగారు నాణ్యాలు రాలాయి. నూతి దెయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణ్యాలు పైకి పంపింది. ఆమె వాటిని తన దగ్గరున్న సంచిలో వేసుకుంది. బంగారు నాణ్యాల విషయంలో మీరిద్దరూ సమవుజ్జీలు, అందువల్ల మరొక పరీక్ష పెడతాను. మా ఇంటి పక్కన ఒక భార్యాభర్తలున్నారు. భర్త భార్యను పురుగును చూసినట్లు చూస్తాడు. ఆమె పచ్చగా ఉంటుంది, నల్లని పొడవాటి జడ. మీకు తెలుసో లేదో, మగవాళ్లకు నల్లని శరీరం, తెల్లని జుట్టు అంటే చాలా ఇష్టం. కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగు నల్లగాను, మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి. దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను. ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ. రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామనుకుంది రాధ. దయ్యాలు రెండు ఆ పని చిటికెలో చెయ్యగలమన్నవి. కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది. ఆమె తన పక్క ఇంటావిడ్ని అన్నది కానీ ఏ పక్క ఇంటావిడో సరిగ్గా చెప్పలేదు. అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని, భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడని అనుకున్నవి. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచి వచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేక పెట్టాడు. ఎందుకలా భయపడిపోతారు? నేను రాధను అన్నది రాధ. నువ్వు రాధవా లేక దయ్యానివా? కారు నలుపు ముఖం, తెల్లని జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు. రుక్మిణికి బదులు దయ్యాలు రెండు తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వుమంటూ పెద్దగా అరిచి కింద పడిపోయింది. ఎందుకమ్మగారు కేక పెట్టారు? పీడకలా అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది. ఇప్పుడు బాడుగబండి అడవిదారి దాటి పట్టణాన్ని సమీపిస్తున్నది. తనను భుజం తట్టి లేపిన బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడటం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకుంది. ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకున్న అర్థంలేని అసూయ. ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ,
ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావక్క. నాకు అక్కలు లేరు. నీ వల్ల ఆ లోటు తీరినట్లుగా ఉంది అన్నది. లోగడ తను కంటపడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధ తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి, నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెళ్ళు లేని లోటు నీ వల్ల తీరుతుంది. కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అన్నది ప్రేమగా. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. ఉంటాను.